మీద పోయినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఈ హెల్మెట్ విషయం చిన్న విషయం చెప్పదలుచుకున్న ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక విజ్ఞప్తి, ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది హెల్మెట్ పెట్టుకుంటారు, కొంతమంది హెల్మెట్ పెట్టుకుంటారు, కానీ ఇక్కడ క్లిప్ లాక్ చేయరు. ఇక్కడ మొన్న ఒక జరిగిన సంఘటన ఏంటంటే 2 బైకులు ఒకరికొక 2 కూడా ఒక హెడ్ ఆన్ కొలిజన్ 2 ఢీకొన్నాయి. అయితే ఒకడేమో హెల్మెట్కు క్లిప్ పెట్టుకున్నాడు, ఇంకోతరు పెట్టుకోలేదు. ఎప్పుడైతే మనకు ఈ హిట్ ఇచ్చిందో అప్పుడు ఈ హెల్మెట్ ఉన్నటువంటి క్లిప్ లేనటువంటి హెల్మెట్ వానికంటే ముందే ఎగిరిపోయి కింద పడిపోయింది. వీడు పోయి డివైడర్ మీద పడిపోయి తలకాయ వలిగి చనిపోయింది. అంటే అప్పుడు కనుక మనము ఈ హెల్మెట్ కనుక పర్ఫెక్ట్ ఉంటే, ఆ క్లిప్ కనుక పర్ఫెక్ట్గా పెట్టుకొని ఉంటే ఆ హెల్మెట్ ఊడదనమాట, ప్రమాదం జరగకుండా మనం కాపాడేవాళ్ళం. కాబట్టి హెల్మెట్ ఉట్టికి పెట్టుకొని పోతే లాభం లేదు. ఏదో పోలీసులు చాలా నేస్తారు, మనం ఏదో ఒకటి పెట్టుకొని పోదాం, పైన పెట్టుకొని పోతున్నాడు, కానీ ఇక్కడ కిందకి లాక్ చేయడు. లాక్ చేయకపోతే ప్రయోజనం లేదు. అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలా. హెల్మెట్ పెట్టుకొనుకో కానీ సక్రమంగా ఉపయోగించారు అది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టినారంటే ఖచ్చితంగా దాన్ని క్లిప్ లాక్ చేయండి. దానివల్ల మనం చాలా ప్రమాదాలు నివారించగలుగుతాం. అదొకటి దృష్టిలో పెట్టుకొని దయచేసి. అదేవిధంగా అన్ని ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఎక్కడ కూడా అతివేగంగానే జాగ్రత్తగానే వెహికల్స్ వాహనాలు నడపొద్దు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్లో మనము ప్రయాణించాలి, కానీ ఆపోజిట్లో కూడా వెహికల్స్ వస్తుంటాయి, లేకపోతే మనమే రాంగ్ రూట్లో పోతుంటాం. అట్లా ప్రమాదాలు ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము రాంగ్ డైరెక్షన్లో మనము ప్రయాణం చేయకూడదు, వెహికల్స్ వాహనాలు నడపకూడదు అని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ కూడా వాహనాలు నడుపుతుంటారు కొంతమంది. ఆటోవాడు 15 మంది పిల్లల్ని కూర్చొని పెట్టుకొని తీసుకొస్తుంటాడు స్కూల్కు. వాడు ఆటో ఇట్లా మాట్లాడుకుంటూ